గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. యూపీలోని హత్రాస్ తొక్కిసలాట ఘటనలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు నివేదిక సమర్పించారు. అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువ మంది వచ్చినట్లు నివేదికలో తెలిపారు. భోలేబాబా సభ కోసం జనాలకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయలేదు అని గుర్తించారు. ఘటనా స్థలిని సత్సంగ్ కమిటీ పరిశీలించలేదని నివేదికలో తెలిపారు సిట్ అధికారులు. యూపీలోని హత్రాస్ తొక్కిసలాట ఘటనలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు నివేదిక అందించారు. అయితే అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువ మంది వచ్చినట్లు ఆ నివేదికలో తెలిపారు. భోలేబాబా సభ కోసం జనాలకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయలేదని, ఘటనా స్థలిని సత్సంగ్ కమిటీ పరిశీలించలేదని ఆ నివేదికలో తెలిపారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు. దీనికి సంబంధించిన వివరాలు మనకు శిరీష్ అందిస్తారు. శిరీష్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు రాష్ట్ర సర్కారుకు నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. హత్రాస్ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద కూడా చూసినా ఇక్కడ ఈ హత్రాస్ ఘటనలో మాత్రం పూర్తిగా ఆర్గనైజర్స్ యొక్క వైఫల్యం అనేది కూడా చోటు చేసుకుంది. అక్కడ పరిమితికి మించి అనుమతి అనేది కూడా ఇవ్వడం వల్ల ఈ తొక్కిసలాట అనేది కూడా జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా గుర్తించారు. సో 80,000 మందికి పర్మిషన్ ఇచ్చి 2 లక్షల మందిని అనుమతించడం వల్లనే తొక్కిసలాట అనేది కూడా జరిగింది. ఎందుకంటే సభస్థలి వద్ద ఉన్న వేదిక అనేది కూడా దాదాపు 80,000 మంది కంటే ఎక్కువ సరిపోదు. కానీ అలాంటి చోట 2 లక్షల మందికి ఏ విధంగా అనుమతించారనేది కూడా ప్రశ్న. అయితే ఇలా అనుమతించే సమయంలో ఎందుకు నిర్లక్ష్యాన్ని పాటించారనేది కూడా చూడాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో ఆ టీం అనేది ఇచ్చిన రిపోర్ట్ అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఆ ఘటనలో దాదాపు 121 మంది చనిపోయారు, 28 మంది వరకు గాయపడ్డారు. అయితే సిట్ రిపోర్ట్ అనేది ఓవర్ క్రౌడింగ్ వల్ల ఘటన అనేది కూడా జరిగినట్లుగా కూడా తేల్చడం జరిగింది. మొత్తం 119 మంది స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. 300 పేజీల రిపోర్ట్ అనేది కూడా తయారు చేయడం అనేది కూడా జరిగింది. జూలై 2వ తారీఖున ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ అనేది కూడా ఈరోజు సబ్మిట్ అయ్యారు. అయితే అందులో తేలిన కారణం ఏంటంటే స్టాంపేడ్ అనేది కూడా జరగడానికి కారణం ఓవర్ క్రౌడింగ్ అని చెప్పేసి కూడా తేల్చారు. దాదాపు 2 లక్షల మంది పైగా అనుమతి వచ్చారు, 180 మంది ఉండాల్సిన చోట అని చెప్పేసి చెప్తున్నారు. అయితే 119 మంది పీపుల్ ఇందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరిగింది. దాంతో పాటుగా హత్రాస్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆశిష్ కుమార్, అదేవిధంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు నిపుణ్ అగర్వాల్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కు సంబంధించిన స్టేట్మెంట్ అని కూడా ఇందులో రికార్డ్ చేయడం కూడా జరిగింది. సో దీన్ని ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కోర్టు కూడా సబ్మిట్ చేసే అవకాశం ఉంది. కోర్టు దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చూడాలి. కానీ నిర్వాహకులు మాత్రం ఇందులో విద్రోహ కోణం అనేది కూడా దాగి ఉందని చెప్పేసి తమ తప్పును ఇతరులపైకి నెట్టే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నారు. కానీ సిట్ నివేదిక అనేది ఓవర్ క్రౌడ్ వాళ్ళని ఘటన అనేది కూడా చోటు చేసుకున్నట్లుగా తేల్చడంతో ఇప్పుడు ఈ అంశం అనేది కూడా వేరే టర్న్ తీసుకునే అవకాశం ఉంది. చూస్తాం. ఓకే, రైట్ శిరీష్.